హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు హేమ రెట్రో ఫుడ్. ఈరోజు మన స్పెషల్ కాజు చికెన్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి? ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన 1 కిలో చికెన్ని యూజ్ చేస్తున్నాను. అప్పుడే పీసెస్ చాలా జ్యూసీగా ఉంటాయి. చికెన్ మ్యారినేషన్ కోసం నేను ఇక్కడ 1 కప్ పెరుగు, 1 స్పూన్ కారం, 2 టీ స్పూన్స్ ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ కొద్దిగానే తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ కాబట్టి ఇలా బాగా చేతితో మ్యారినేట్ చేసుకోవాలి. చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. మసాలా పొడి కోసం ఇందులోకి ముందుగా ధనియాలు, మిరియాలు, జీలకర్ర, అనాస పువ్వు, నల్ల ఏలక 1, జాపత్రి, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు, యాలకలు, 10 నుంచి 12 జీడిపప్పులు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే సోంపు, ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే చెక్క, లవంగాలు, ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా తరిగిన ఉల్లిపాయలు. అలా తరిగిన ఉల్లిపాయలు అయితే చాలా తొందరగా వేగుతాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, క్రీమీ టెక్స్చర్ కూడా ఉంటుంది అన్నమాట కర్రీకి. సో ఇలా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 పెద్ద టొమాటోలు, 2 లేదా 3 పెద్ద టొమాటోలు ప్యూరీ కానీ, లేదంటే ఇలా నేను ఫైన్గా చాప్ చేసుకున్నాను చాపర్తో, ఇలా కూడా బాగుంటుంది. నిమిషం తిప్పుకున్నాక ఇందులోకి సాల్ట్ వేసుకుందాం, లైట్గా సాల్ట్, ఎందుకంటే ముక్క మెత్తబడ్డానికి. కాస్త మూత పెట్టుకుని మగ్గనిద్దామండి. ఈ టొమాటోలు బాగా కుక్ అయిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలి టొమాటోల నుంచి. చూసారా ఇలా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. మిక్స్ చేసి మూత పెట్టుకొని కాస్త అలా ఉడకనిద్దామండి. జస్ట్ ఒక 2 మినిట్స్. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ అయ్యాయి కాబట్టి ముక్కలు కూడా చాలా జ్యూసీగా అయి ఉంటుంది. చూడండి, ముక్కల నుంచి నీరు కూడా బాగా వదులుతుంది. మనం వండుకునే ముందు చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ వాటర్లో వేసి ఉంచితే చికెన్ చాలా జ్యూసీగా ఉంటుందండి. సో అడుగు పట్టకుండా కాస్త తిప్పేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పడుతుంది చూడండి, వాటర్ వేయలే కదా. 5 మినిట్స్ కాస్త అలాగే ఉడికించుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుందాం. నేనైతే ఇక్కడ ఒక 1/2 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసేసుకుందామండి. అడుగంట పట్టింటుంది కదా, అది మొత్తం క్లియర్ అయిపోతుంది. మన ఇండియన్ స్టైల్ నాన్ వెజ్ రెసిపీస్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు నీరు 60% మరిగేదాకా మూత పెట్టుకుని కాసేపు ఉడకనివ్వాలి. నాకైతే ఒక 15 మినిట్స్ పట్టిందండి. ఓసారి చెక్ చేసుకుందామండి. చూసారా, గ్రేవీ అయిపోయింది, బాగా చిక్కబడిపోయింది కూర. ఇప్పుడు మనం ముక్క చెక్ చేసుకుందాం. 70% ఉడికిపోయింది. ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందామండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఇది. సో అలాగే మిక్సర్లో కూడా కాస్త వాటర్ వేసేసుకుందాం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి నిదానంగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం జీడిపప్పు పలుకులు వేసాం కాబట్టి తొందరగా అడుగు పట్టేస్తుంది. కాస్త చూసుకుని కదుపుకోవాలండి. సిమ్లో పెట్టేసుకుంటేనే బెటర్ ఈ స్టేజ్లో. చూసారా, ఆయిల్ సపరేట్ అవుతుంది కర్రీలోంచి. మనం ఇందులోకి కాస్త కొత్తిమీర యాడ్ చేసేసుకుందామండి. 1 స్పూన్ నెయ్యిలో కరివేపాకు, జీడిపప్పును కూడా వేయించి పక్కన పెట్టాను. సో దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ. సో దీనివల్ల కర్రీకి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగా ఎన్హాన్స్ అవుతాయండి. ఎక్కువ కదపకుండా జస్ట్ అలా పైన వేసుకున్నా సరిపోతుందండి. అంతే అండి, మన రెసిపీ రెడీ అయిపోయింది. ఇది ది బెస్ట్గా నాన్లోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. అలాగే రైస్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ నాన్లోకి అయితే, రోటీలోకి అయితే ఇంకాస్త బెటర్గా ఉంటుందండి టేస్ట్ అయితేను. నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.